ప్రియమైన దేవుని పిల్లలారా, మృత సముద్రానికి దగ్గరలో ఉన్న ఇశ్రాయేలు దేశంలోని 2 పట్టణాలు సొదొమ గొమొర్రా. ఈ సొదొమ గొమొర్రాల పరిస్థితిని బైబిల్లో మనం చూస్తే వాళ్ళెంత క్రూరంగా జీవించారు. ఈరోజు వ్యవస్థలో, ప్రపంచ ఈ వ్యవస్థలో మనం చూసినప్పుడు ఎంతోమంది భారత ప్రజలకు, ప్రపంచ ప్రజలకు ఆవేదన మిగిల్చిన రోజులను మనం చెప్పచ్చు. ఎక్కువ మంది 99% వాళ్ళు ఏ విధంగా డిస్ట్రాయ్ చేస్తున్నారు జనాన్ని అని మనం ఆలోచిస్తే, ఒకనాటి సొదొమ గొమొర్రా పట్టణాలు అది మృత సముద్రానికి ఎక్కడున్నాయో ఇప్పుడు మీరు క్లిప్పులో చూద్దురుగానది. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు అనేవి ఇశ్రాయేలు దేశానికి చెందినవి. మృత సముద్రానికి తూర్పున ఉన్నటువంటి ఈ మృత సముద్రానికి ప్రక్కనే ఉంది సొదొమ గొమొర్రా. ఈ పట్టణాలు యోర్దాను నదీ ప్రవాహ జలాలతో ఈస్ట్ వెస్ట్ కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎలాగైతే గోదావరి, కృష్ణ నదుల మధ్య సారవంతమై అన్నపూర్ణగా పేరు పొందిన విషయం ఈనాడు మనకు తెలుసు. ఒకనాడు ఆ దేశం కూడా, సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా అలాంటివి అని మీరు తెలుసుకోవాలి. ఇలా సారవంతమైన నేలలో అనుభవించిన వీళ్ళు వాళ్ళ జీవితాలు తిని మదించి ఎంత దారుణంగా తయారు అయ్యారంటే, ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం. వారు పండుకొనక ముందు లోతు గారు ఆ పట్టణంలో ఉన్న కాలంలో ఆయనకి 2 కుమార్తెలు, భార్య. దేవుడు వాళ్ళను దీవించినప్పుడు ఇక పెళ్ళిళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. లోతు గారు కూతుర్లిద్దరికి పెళ్లి చేయాలని. ఆ సమయాన్న ఆ ఊరు ప్రజల్లో ఎవరెవరు వచ్చి ఏం అడుగుతున్నారో లోతుతో అక్కడ వ్రాయబడింది. సొదొమ మనుషులు 19వ అధ్యాయం 4వ వచనం. సొదొమ మనుషులు అనగా బాలురు, వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి లోతు కాపురం ఉన్న ఇంటికి వచ్చారు. ఎవరున్నారండి? బాలురున్నారు, వృద్ధులు, నాలాంటి ముసలి వాళ్ళు ఉన్నారు, ప్రజలందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి. లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? ఈ రాత్రి మీ ఇంటికి వచ్చారు మనుషులు. వాళ్ళ ఆడవాళ్ళ, మగవాళ్ళ, ఎవరు అసలు అనవసరం అండి. వాళ్ళకి ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీ ఇంటికి గెస్టులు వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారు? మేము వారిని కూడాలి, అనుభవించాలి. బాలురు అనుభవించాలా? వృద్ధులు అనుభవించాలా? యవనస్తులు అనుభవించాలి, పెద్దలు అనుభవించాలి. అంటే సెక్స్ అనేది ఈరోజు 2018 ఈరోజు ప్రభుత్వం, ప్రపంచం, ఆయా దేశాలు ఎలాంటి చట్టాలు చేస్తున్నాయంటే 2 మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, 2 ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అమెరికా లాంటి క్రైస్తవ దేశం కూడా ఒక చట్టాన్ని చేసింది ఒబామా కాలంలో, ఆయన పాలనలో అబార్షన్ చట్టబద్ధం చేసింది అమెరికా. ఒక క్రైస్తవ దేశం అక్రమంగా దేవుడిచ్చిన బహుమానం, పిల్లలు దేవుడిచ్చే బహుమానం, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం అని బైబిల్లో రాయబడింది. అలాంటి గర్భవతి అయిన తల్లి ఆ బిడ్డను చంపటానికి ప్రభుత్వం చట్టం చేసింది. దేవుడి దయ వల్ల మన దేశం ఆ దారుణమైన స్థితికి రాలేనందుకు మన దేశాన్ని, మన సంస్కారాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అమెరికా లాంటి అగ్రరాజ్యం ఇలాంటి పరిస్థితులకు దిగజారిపోతుంది అంటే ఇక చిన్న చిన్న దేశాలు ఏమైపోతాయో
ఈ మధ్యకాలంలో మనం ఈ దేశంలో, రాష్ట్రంలో, పలు ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తర భారతదేశంలో ఈ సెక్స్ అనే దానికి బలైపోయిన ఎందరో బాబాలు, భక్తులు, అది క్రైస్తవుల్లో కానివ్వండి, హైందవ సోదరులో కానివ్వండి, లేదా ముస్లింలో కానివ్వండి, ఎవరిలోనైనా సరే అవి ఎంత దారుణంగా జరుగుతున్నాయో మరి వార్తల్లోకి వచ్చేటప్పుడు న్యాయస్థానాలకు వాళ్ళు విధించిన శిక్ష, ఇవన్నీ మనం చూస్తుంటే ప్రపంచాన్ని కమ్ముకుంది ఇది. ఒక శరీరం మరొక శరీరాన్ని అనుభవించాలి. ఆకలి వేస్తే ఆకలి తీర్చుకోవడానికి మనిషి ప్రయత్నిస్తాడు, దప్పిక వేస్తే చల్లటి నీళ్ళ కోసం మనిషి ప్రయాసపడతాడు. కానీ తిని మదించిన వాళ్ళు, చిన్నపిల్ల, పెద్దోడు, ముసలితనమా, అసలు ఇదేం ఆలోచించటం లేదండి. అంత దారుణంగా వాళ్ళని చెరుస్తున్నారు, చంపుతున్నారు. దీని గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. దేవుని పిల్లలారా, బాలురు, వృద్ధులు, మనుషులు వచ్చి లోతుతో చెప్తున్నారు, మీ ఇంట్లో ఉన్న గెస్టులని మా దగ్గరికి పంపండి అంటున్నారు. చూడండి, మేము వారిని కూడునట్లు మా ఎద్దకు వారిని వెలుపలకు తీసుకురండి, మేము ఇక్కడే కూడుతాం వాళ్ళని. ఎంత దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంది సొదొమ గొమొర్రాలో. ప్రశాంతమైనటువంటి లెబనాను పర్వతాల్లో పుట్టినటువంటి ఆ నది, జీవనదులు అంటారు వాటిని, గంగానది జీవనది. ఏమండి, గంగానది హిమాలయ పర్వతాల్లో పుట్టిన జీవనది, గంగోత్రి. నిజంగా జీవనదులు ప్రవహించే ఉత్తర భారత ప్రాంతాలన్నీ ఎంత సస్యశ్యామలమయ్యో మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఉత్తర భారతంలో జరుగుతున్న ఘోర కలి. ఎందుకంటే తినుటకు ఆహారం ఉంది, ఏమండి, మరి తిరగటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, మరి జీవితంలో ఏ కష్టం లేకుండా బ్రతుకుతున్న ఎంతోమంది ఈరోజు ఎంత దారుణంగా వారి జీవితాలని మరి ప్రజల మధ్య ఇబ్బందిని కలిగిస్తూ బ్రతుకుతున్నారు. ఈరోజు చట్టాలను కూడా ప్రక్కకు పెట్టి ప్రభుత్వాలు ఎలా నడుపుతున్నారో మరి మనకి తెలియనిది కాదు ఈ రోజుల్లో. దేవుని పిల్లలారా, కూడుతారట, వాళ్ళు పంపితే కూడుతారట. అప్పుడు దేవుడు ఒక డెసిషన్కి వచ్చాడండి. 18వ అధ్యాయం 20వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఒక మాట అంటున్నాడు అబ్రహాముతో, మరియు దేవుడు, తండ్రైన దేవుడు సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, గొప్పది, నా దగ్గర మొరపెడుతున్నారయ్యా. వాటి పాపము బహుభారమైనది. ఏ ప్రాంతం అయితే పాపము భారముగా ఉంటుందో ప్రజల మీద, దోపిడీకి కానీ, వ్యభిచారానికి కానీ, ద్రోహానికి కానీ, హత్యలకు కానీ, నరహత్యలకు కానీ, ఆత్మహత్యలకు కానీ, ఏ ప్రాంతం అయితే మలినమవుతుందో చట్టం చేయనిది దేవుడు తన చట్టాన్ని అమలు చేస్తాడు అప్పుడు. ఎందుకంటే కంచె చేను మేస్తున్నప్పుడు యజమాని ఏం చేస్తాడు? దేవుని పిల్లలారా, నిజంగా ఉత్తర భారతం ఈరోజు మీరు ఆలోచిస్తే ఒక భయంకరమైన వాతావరణంలోనికి వెళ్ళిపోయింది. ఇది సమ్మర్, మనందరికీ తెలుసు. కరెంటు అఫైర్ మీ అందరితో చెప్తున్నాను, ఏదో కథ చెప్పటం లేదు. ఈరోజు ఉత్తర భారతాన్ని చూస్తే వేలాది పిడుగులు, వేలు మెరుపులు, భయంకరమైన తాపం, భయంకరమైన వరదలు, ఎంత దారుణంగా ఉత్తర భారతం రగిలిపోతుందో మీ అందరికీ తెలిసేది. దేవుని కోపం. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఎందుకంటే అమాయకులైన ప్రజలు చచ్చిపోతున్నారు, క్రూరంగా చంపబడుతున్నారు. వాళ్ళ చేతిలోకి తుపాకులు తీసుకున్నారు, వాళ్ళ చేతిలోకి లాఠీలు తీసుకున్నారు, వాళ్ళ చేతిలోకి బాంబులు తీసుకున్నారు. ఎంత ఘోరం అయిపోతున్నారో మనందరికీ తెలుసు. అది దేవుని కోపం కాదంటారా? ఈరోజు దక్షిణ భారతంలో, ఒక ఆంధ్రప్రదేశ్, ఏమండి, ఒక తమిళనాడు, ఒక కేరళ, ఒక కర్ణాటక,
ఈరోజు ఒక విధంగా చూస్తుంటే ఉత్తర భారతంలో ఈరోజు జరుగుతున్నంత ఘోరం దక్షిణ భారతంలో జరగటం లేదు. ఎందుకంటే మంచివారు కొందరైనా ఉన్నారు, ప్రజల పట్ల ప్రేమను చూపించి తమ జీవితాలను అంకితం చేసుకున్న ఎంతోమంది త్యాగధనులు దక్షిణ భారతంలో ఉన్నారు. అందుకే దేవుడు మన ప్రాంతాన్ని మరి కాపాడుతున్నాడు. నిజంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో భయంకరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది 3వ రోజు ప్రశాంతమైన వాతావరణం దేవుడు మనకిచ్చాడు. ఈ మంచి వాతావరణంలో ఆయన చల్లని మాటలు మనం వింటున్నాం. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అది మాట్లాడుకునే ముందు గతంలో ఏం జరిగింది అది మనం పాఠాలుగా మనం తీసుకుంటే, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళ పాపం అట సొదొమ గొమొర్రాల పాపం బహుభారమైనది. వాళ్ళ మొర బహుభారమైనది అంటున్నాడు. చూడండి, వారి మొర గొప్పది గనుకను, వాళ్ళ మొర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక, వాడి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన, నేను దిగిపోతానిక మనుష్యుల మధ్యకి. ఆ మొర చొప్పుననే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఒక అమాయక కుటుంబంకి గెస్టులు వస్తే ఆ కుటుంబంలోని గెస్టుల్లో మాకు పంపించు అని వాళ్ళు అడుగుతున్నారని అడిగిన వారిలో వయసున్న వాళ్ళ, యవనస్తులు అనుకున్నారా, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. పాపం నిజంగా అండి, లోతుగారు అంటున్నారు, అయ్యా నాకు పెళ్లి కాని 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళ పంపుతాను, వాళ్ళని అనుభవించండి. ఎందరో అమాయకుల ఆర్తనాదాలు, ఎందరో అమాయకులు భయంతో కూడిన ప్రార్థనలు దేవునికి చేయటం వల్ల దేవుడు దిగిపోయాను అంటున్నాడు. నేను దిగిపోయి అంటున్నాడు. ఇకపోతే హెచ్చరిక ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. దేవుడు ఏ విధమైన హెచ్చరిక చేశాడు. 19వ అధ్యాయం 24వ వచనం, ఆదికాండం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. 19వ అధ్యాయం 24 వచనం, 25, 28 వచనాల్లో మనం చూస్తే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి, దేవుని యొద్ద నుండి. చూడాలి మీరు ఇక్కడ, మన వాళ్ళు బాంబులు తయారు చేసి విసరడం, లేదంటే ఇజ్రాయెల్ ఈరోజు సిరియా మీద చేస్తున్న బాంబు దాడి, ఇరాన్ సిరియా మీద, ఇరాన్ తన యొక్క ఆయుధ సామగ్రిని సిరియా దేశంలో ఉంచినప్పుడు నిజంగా సిరియాని ఎంత ఘోరంగా ఆడవాళ్ళని నాశనం చేసేసారు. ఐఎస్ఐ తీవ్రవాదులు వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు ఒక ఉగ్రవాద రాష్ట్రాన్ని, దేశాన్ని నెలకొల్పినట్టుగా అక్కడ మనం చరిత్రలో మనం వార్తలు విన్నాం. గత ఏడాదంతా కూడా నరికేయడం, ఆడవాళ్ళని చెరిచేయటం. నిజంగా వాళ్ళు పారిపోతూ ఎర్ర సముద్రంలో వాళ్ళు, ఇది మధ్యధరాసం మెడిటేరియన్ సీలో వాళ్ళు మరి మునిగిపోవటం, ఏ దేశం కూడా వాళ్ళని చేరనివ్వకపోవటం, చేరిస్తే వాళ్ళు ఎవరిని పెంచుతారు, ఎలా పెంచారు, ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళకు ఏలికలకు భారం అవుతుంది కనుక వాళ్ళు అడ్డగించడం వల్ల ఎంతోమంది, కొన్ని వేల మంది చనిపోయారు. సిరియా మీద అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించినటువంటి, అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ ప్రయోగించినటువంటి బాంబులు. ఈ మారణహోమం దేనికి, ఎవరి కోసం ఈ మారణహోమం అంతా జరుగుతుంది? మనుష్యులలోని భోగేచ్ఛలు. దేవుడు అన్నాడు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా అన్నాడు. మీ అవయవముల్లో ఈ చేయి ఖాళీగా ఉండకూడదు, వేళ్ళు ఖాళీగా ఉండకూడదు, మెడ ఖాళీగా ఉండకూడదు. ఏమంటే ఒక్కొక్కళ్ళు పెళ్ళి చూసేటప్పుడు మనం ఇంచుమించు 4-5 కోట్లు, 16 కోట్లు బంగారం, వజ్రాలు, వైడూర్యాలతో ఎన్నెన్నో వస్తువులు వాళ్ళ శరీరం మీద ధరించినప్పుడు అంత అవసరమా అనేది? ఆకలి చావులతో ఎంతోమంది ఆఫ్రికాలో నశించిపోతున్నప్పుడు, ఎన్నో పేద దేశాలు అక్రమార్కుల ఆకడాలతో నలిగిపోతున్నప్పుడు ఇంత డబ్బు నీకు అవసరమా? మన జయలలిత గారు చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత ఎన్ని కోట్లు, వేల కోట్ల రూపాయలు భూ అంతర్భాగాల్లో భద్రపరచబడి ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకున్నారు. ఏం చేసుకుంటావమ్మా ఈ డబ్బంతా? నీ లైఫ్ టైం ఎంత? 70-80 అనుభవించగలవా? నువ్వు లెక్క పెట్టడానికి నువ్వు సంపాదించింది లెక్క పెట్టుకోవడానికే నీ కాలం, నీ జీవితకాలం సరిపోదే. ఓకే,
ఆమె తర్వాత ఇది నాదనుకుని వచ్చింది శశికళ ప్రాణాధారమైనటువంటి వ్యక్తి. ఆమె రోజు చెరసాలకు పోయింది. మొత్తం ఈ ఆస్తులన్నీ ప్రభుత్వం సేకరించి తీసుకుంది. దేనికోసం? ఈ అక్రమ ఆస్తులు సంపాదించడానికి ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకున్నారు? వీళ్ళు ఆడుకున్నారు ఈ స్వార్థపరులు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కనుక అది మీకు దొరుకుటలేదు. నరహత్య చేయదు. నరహత్య దొరకలేదని నరహత్య చేస్తారు. మత్సరపడుదురు గాని సంపాదించుకోలేరు. పోట్లాడుదురు యుద్ధం చేయుదురు. దేవుని అడగనందున మీకు అడిగితే మీకు ఏ అవసరమో అది ఇస్తాడు. బాబు అడుగుతున్నారు మంత్రివర్యులు, మీకు 70 ఏళ్ళంట అని అడుగుతున్నారు. అవునా అన్న, 70 years. ఈ 70 ఏళ్లలో ఆయన మాటల్లో ఒక మాట మీ అందరికీ చెప్పాడు. ఈ వృద్ధాప్యంలో ఆయన ఇంత దూరం వచ్చి మీ అందరికీ చెప్పగలుగుతున్నారు అంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఉన్నతమైన ఆశయాలు అవన్నీ. వెరీ గుడ్. ఆయన నోట వచ్చిన ప్రతి మాటలోని వాస్తవాలు మీరు వినే ఉంటారు. చాలామంది మంత్రివర్యులు, ప్రజానాయకులు మన వేదికల మీదుగా వస్తున్నారు. ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఎందరో మంత్రులు. దేవుని పిల్లలారా, ఎవరి నోట వినలేని మాట ఈనాడు బాబు నోట విన్నప్పుడు రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమంటే ప్రపంచంలో ఉన్న గొప్పవాళ్ళు వాళ్ళ ధనాన్ని దేవునికి అంకితం చేశారు. దేవుడి కంటే దేవుడు ఏం చేసుకుంటాడు? ఖర్చు పెట్టుకుంటాడా? ప్రజల కొరకు. యేసు ప్రజల కొరకు తన రక్తాన్ని చివరి రక్తపు పొట్టు వరకు కార్చాడు. కనుక అమాయకులైన దేవుని పిల్లలు మనమంతా. రాజు అయినా, మంత్రి అయినా, సామాన్యుడైనా, ప్రతి మనిషి దేవునికి ప్రత్యక్షంగా పిల్లలు. వాళ్ళంతా దేవుని పిల్లలు. అలాంటి దేవుని పిల్లల రోదన, ఆవేదన, కడుపు మంట దేవుడు విన్నప్పుడు ప్రజల మంచిగా దిగుతాడు. ఆయన దిగిన తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితి సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుని కోపం రగులుకుందో ఈ 19వ అధ్యాయం 25, 24, 25, 28 వచనాలు చూద్దాం మనం. అప్పుడు దేవుడు సొదొమ మీదను గొమొర్రా మీదను దేవుని యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు. ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణము నివసించు వారందరినీ ఆ పట్టణాలలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనం చేశారు. నేల మొలకలను కూడా నాశనం చేశారండి. దేవుని కోపం. చట్టానికి లొంగని వారు, న్యాయానికి లొంగని వారు, ధర్మాన్ని జరిగించిన వారు ఒకవేళ ఉన్నారా, వాళ్ళ వలన జరుగుతుందా లేదా అని దేవుడు ప్రత్యక్షంగా ప్రతి క్షణం ప్రపంచ మానవాళిని వెదకి చూస్తున్నాడు. ఆయన లేడు అని మనం అనుకోవద్దండి. ఆయన ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. ఆయన దిగవలసిన సమయం ఏంటో తెలుసా? ప్రజల రోదన, అక్రమకారుల పాలన, దోపిడీ దొంగల వలన ప్రజలు అనుభవిస్తున్న వేదన, ఇవన్నీ 100 అంతలు అయిపోగానే దేవుడు దిగుతాడండి. విడిచిపెట్టడం. నిజంగా అవి ఆ రోజు సొదొమ గొమొర్రా మీద నుంచి వచ్చినవి భూమిలో నుంచి వచ్చినటువంటి అగ్నిగంధకాలు కావు. దేవుడు ప్రకృతిలో భూమిని సృష్టించినప్పుడు ఎన్నో గనులను, గంధకపు గనులను పెట్టాడు, బొగ్గు గనులను పెట్టాడు, మరి ఆయిల్ గనులను పెట్టాడు, బంగారు గనులను పెట్టాడు. ఈ ఒకటని కాదు, మానవునికి అవసరమైన ప్రతిదీ సుఖపడాలి భూమి మీద ఉన్నంత కాలం అని, ప్రపంచాన్ని, భూమిని మీరు నిండించాలని, పంచుకోవాలని దేవుడి నేలను సృష్టించి మనకు అప్పగించాడు. కానీ కొందరు మాత్రమే దాన్ని దోచుకుంటున్నారు. మిగిలిన వారు ఆకలి చావులతో మండిపోతున్నారు, చచ్చిపోతున్నారు. మనకు తెలుసు, మన రైతు సోదరులు ఎందరో వాళ్ళ ప్రాణాలను పొలాల్లోనే పండనప్పుడు, ఆ నేల పండనప్పుడు వాళ్ళు అక్కడ తమ ప్రాణాలను విడిచి, పురుగులకు మందేయాలనుకున్న రైతు తన ప్రాణం తీసుకోవటానికే మందును వాడుకొని అక్కడే చచ్చిపోతున్నాడు. ఇలాంటి ఆవేదనకరమైన దుస్సంఘటనలు జరుగుతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడని మనం అనుకోవడం పొరపాటు. దేవుడు చూస్తున్నాడు. ఇకపోతే సొదొమ గొమొర్రాల మీద కురిసిన అగ్ని గంధకాలు. ఒకసారి మనం సొదొమ పట్టణాన్ని స్క్రీన్ మీద మనం చూద్దాం. ఇది సొదొమ గొమొర్రా పట్టణం. ఇది ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రాంతం అండి, లేని ప్రాంతం కాదు. ఇది ఎక్కడో మండిపోయినట్టుగా
మంటలలో కాలిపోయినట్టుగా మనకి ఈ భూభాగం అంతా ఇది వేసి ఈ ప్రాంతం అంతా కనబడుతుంది. చూడండి, పొరల పొరలుగా కనబడుతుంది. పైనుంచి వచ్చినటువంటి గంధకం ఎంత పవర్ఫుల్ అంటే ఈ సైంటిస్టులు ఈరోజు వాళ్ళు పట్టుకున్నది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఆ రోజు ఆ కురిసిన అగ్ని గంధకాల ఫారెన్హీట్ 6000 డిగ్రీలు ఫారెన్హీట్ అంటాడు, సెంటిగ్రేడ్. 6000 సెంటిగ్రేడ్తో కూడినటువంటి భయంకరమైనటువంటి గంధకం దిగుతుందండి. భూమిలో నుంచి వచ్చిన గంధకం వేరు, ఆకాశం నుంచి వచ్చిన దేవుడి నుంచి వచ్చిన ప్రకృతిలో నుంచి వెలువడిన గంధకం వేరు. ఈ గంధకాన్ని రెండింటికి తేడాలు చెప్తూ, మొదటిది వైట్ పొర చూసుకోనండి. ఆ వైట్ పొర, ఈ వైట్ పొర కాల్షియం సల్ఫేట్. ఈ కాల్షియం అంటే ఈ భూగర్భ శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఎగ్జామ్స్లో వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళు చేసిన టెస్టుల్లో అక్కడ చూడండి, మీకు ఒకటి వైట్ పొర ఒకటి కనబడుతుంది, కాల్షియం సల్ఫేట్ అంటారు దాన్ని. రెండోది బూడిద రంగు పొర ఒకటి కనబడుతుంది చూడండి, అక్కడ బూడిద రంగు పొర. ఈ బూడిద రంగు పొర కాల్షియం కార్బోనేట్ అంటున్నారు దాన్ని. అంటే ప్రకృతి సిద్ధమైన సల్ఫరు, ప్రకృతి సిద్ధమైన భూమిలో నుంచి మనం తీసినటువంటి గంధకం. భూమిలో నుంచి తీసిన గంధకాన్ని మనం చూసాం, పసుపుగా ఉంటుంది. కానీ ఇది ఎలా కనబడుతుంది? ఇది బూడిద రంగులో ఒకటి కనబడుతుంది, వైట్ తెలుపు రంగులో ఒకటి కనబడుతుంది. ఈ ప్రకృతి సిద్ధమైన సల్ఫరు భిన్నమైన సల్ఫరుగా ఇది కనబడుతుంది. ఇది చూసారా భూమిని ఎలా కోసేసిందో మరి చూడండి. అగ్ని పర్వతాలలో నుంచి వచ్చిన లావా భూమిని కోసినట్టుగా ఉండదండి, భూమి మీద పారటం మనం చూస్తుంటాం. నేషనల్ జియోగ్రఫీలో కానివ్వండి, లేదంటే డిస్కవరీలో కానివ్వండి, మీరు చూస్తుంటారు. ఆ అగ్నిపర్వతాలు, హవాయిలో అగ్నిపర్వతాలు పేలిపోయిన తర్వాత వచ్చినటువంటి లావా కొన్ని వేల మందిని అక్కడ ఉండకుండా చేసేసింది, ఊరిలో ప్రవేశించేసింది. అది దానివల్ల నేల కోసుకుపోదు, నేల మీద పారుతుండి గడ్డగట్టుతుంది, భయంకరమైనటువంటి ఘన పదార్థంగా లావా మారిపోతుంది. అది భూమి లోపలి భాగంలో మండుతున్నటువంటి మట్టి. అది బాగా కాలిన తర్వాత కుమ్మరివాడు మట్టిని బాగా కాలిస్తే అది ఎంత గట్టితనంగా బ్రిక్ అనేది కానీ, ఆ వస్తువు అనేది కానీ, కుండలు కానీ, పాత్రలు కానీ మరి కుమ్మరివారు చేసినప్పుడు బాగా కాలింది గట్టిగా ఉంటుంది, అటు ఇటు కాలింది మెత్తగా డ్యామేజ్ అవుతుంది. కానీ ఆకాశం నుంచి కురిసే ఈ గంధకం, అగ్ని గంధకం వలన నేల ఎలా పొరలుగా కట్ అయిపోయిందో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ప్రయోగంలో జరిగిందండి ఇదంతా. చరిత్రలో ఒకనాడు సొదొమ గొమొర్రా యోర్దాను నది తీరంలో లేదా మృత సముద్రానికి ఇది దగ్గరగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశంలోని ఈ ప్రాంతం అంతా ఇంత దారుణంగా మండిపోయింది అంటే కారణం చూసారండి, ఇక్కడ మనుష్యులకి నివసించటానికి అవకాశం లేనిదిగా మారిపోయిందండి ఇది. చూసారు కదా, మనుషులు మరి ఇక దాని వేడి ఎంత భయంకరంగా ఉంటుందో. అప్పట్లో ఉన్నటువంటి అక్కడ మనుషులు, కొంతమంది శాస్త్రవేత్తలు వెళ్ళారండి అక్కడికి, భూగర్భ శాస్త్రవేత్తలు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ తవ్వకాలు చూసిన తర్వాత అక్కడ మనిషి కానీ మొలక కానీ ఉండదండి. మనిషి ఉండొచ్చు కానీ బ్రతకడానికి సరిపోదు. ఏదైనా నిప్పు కానీ తగిలింది అంటే అండి సల్ఫర్ గంధకం అంటుకుంటుందండి. గంధకం మండుతున్నట్టుగా ఉంటుంది కానీ మంటలు మాత్రం రావండి, పొగ మాత్రం చాలా భయంకరంగా ఉంటుందండి గంధకం. ఇప్పుడు మన భూమిలోని తీసిన గంధకం. కానీ ఈ గంధకం ఒకసారి మనం చూస్తే అండి, చిన్న నిప్పు ఏమాత్రమో చిన్న వేడి తగిలించినా అది రాజుకోవడం మొదలు పెడుతుందండి. ఆ గంధకం ఇప్పుడు నిప్పు తగిలిస్తాడండి, ఆ నిప్పు తగిలించిన తర్వాత అది మండడం ప్రారంభిస్తుంది. అందుకే మనుషులు ఆ ప్రాంతంలో ఉండటానికి, నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి భయపడతారు. చూసారా, ఒక మందుగుండు సామాగ్రి ఎలాగైతే, మందు సామాన్లు ఎలాగైతే అంటుకుంటాయో అలాగేనండి ఆ భయంకరమైన పొగ. ఆవంలో నుంచి భయంకరమైన పొగలు వచ్చినట్టుగా ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తుంటారు. ఆ గొట్టాల్లో ఇప్పుడు వస్తున్న పొగ మండుతున్న బొగ్గు వాళ్ళ విద్యుత్ శక్తి తయారు చేసేటప్పుడు వచ్చేది. కానీ ఇది మండుతుంటే వచ్చేది మాత్రం ఇలా నిప్పు వేడి తగిలిస్తే చాలండి భయంకరంగా మారిపోతుంది. ఈ తవ్వకాల్లో వాళ్ళు అక్కడ కొన్ని పాత్రలను కనుగొన్నారు,
కొన్ని మనుషులు చనిపోయిన ఆ నమూనాలు అలాగక్కడ ఆ తవ్వకాల్లో కనబడుతున్నట్టుగా అప్పుడు మనం చూడగలం. చూద్దాం చూడండి ఒకసారి మనం. ఆ తవ్వేటప్పుడు ఆ లోపల ఎముకలు, పాత్రలు, పుర్రెలు అవన్నీ వాళ్ళు తవ్వకాల్లో నుంచి బయటకు తీశారు. అంటే 6000 డిగ్రీల ఫారెన్హీట్ సెంటిగ్రేడ్ వద్ద విపరీతమైన భయంకరమైన వేడిలో నేలంతా కరిగిపోయినట్టుగా కనబడుతుందండి. దేవుని పిల్లలారా, చూసారా, ఆ ప్రాంతాల్లోకి ఆ తవ్వుకొని ఆ లోపలికి వెళ్ళేసరికి అక్కడ మానవుని తాలూకా ఎముకలు కొన్ని, అలాగే వాళ్ళు ఉపయోగించే పాత్రలు కొన్ని శాస్త్రవేత్తలు బయటకు తీశారు. ఆర్కియాలజిస్టులు వాటిని అదిగో చూసారా, వాటిని బయటకు తీశారు. ఆ పాత్రలు, ఆ ఎముక మొక్కలు. అంటే దేవుడు ఎంతగా వాళ్ళని నాశనం చేశాడు అన్నది మనకి ఈ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు వాళ్ళు తవ్వి తీసిన వాస్తవాలు. అసలు సొదొమ గొమొర్రాల మీద పైనుంచి కురిసిందా? అది ఎంతవరకు నిజం అని మనం అనుకున్నారు. మీరు అనుకుంటున్నారా? కొండ పెంకులు కానీ, చికముకి రాళ్ళు కానీ అది నిజంగా నిప్పంటిస్తే చాలండి, అవి రాసుకుంటున్నాయి. బైబిల్లో రాయబడినటువంటి ఈ ట్విన్ సిటీస్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగైతే ట్విన్ సిటీస్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో, ఒకప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో అది హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగైతే ట్విన్ సిటీస్గా ఉన్నాయో, ఆ రోజుల్లో కూడా యోర్దాను నదీ తీర ప్రవాహంలో మరి మృత సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు, అది కూడా చూడండి, సొదొమ అని కనబడుతుంది చూడండి. అక్కడ కిందకు వచ్చేసరికి గొమొర్రా అని కనబడుతుంది చూడండి. ఇవి మృత సముద్రానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు మనకున్న మహాసముద్రాలు చాలా ఉన్నాయి కదండి. మన ఇండియాకి బంగాళాఖాతం ఉంది, అరేబియా సముద్రం ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది, మహాసముద్రం. ఇలా ప్రపంచం అంతా ఉన్న ఈ ఓషన్స్లో ఉప్పు శాతం 3.5% ఉంటుందండి. ఉప్పు 3.5. కానీ మృత సముద్రం యొక్క ఉప్పు శాతం ఎంత తెలుసా? 45% అండి. ఈవెన్ మీరు ఇండియన్ ఓషన్లో కానివ్వండి, పసిఫిక్ ఓషన్లో కానివ్వండి, అట్లాంటిక్ ఓషన్లో కానివ్వండి, బంగాళాఖాతంలో కానివ్వండి, అరేబియా సముద్రంలో కానివ్వండి, ఈ సముద్రాల్లో ఉప్పు శాతం 3.5% ఉంటే ఈ ఉప్పు శాతం 45% అండి. ఆ శాతానికి మరి లోతు గారి భార్య ఉప్పు స్తంభంగా మారింది. దేవుని పిల్లలారా, నిజంగా ఈ దారుణమైన పరిస్థితి మనం కాదుగా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నిజంగా ఆకారాలు మనం చూస్తుంటే ఎంత భయంకరంగా చూడండి, అది ఎంత భయంకరంగా నిలబడింది అంటే పైనుంచి కురిసిన అగ్నిగంధకాల వలన అక్కడున్న కొండలు కరిగిపోయి ఇలాగ శకలాలుగా కిందకి జారిపోయింది. అంటే పేస్టుగా కిందకి జారిపోవడం మనం చూస్తున్నామండి. అంటే ఇది చరిత్రలో జరిగిందంటారా, జరగలేదంటారా? చరిత్రలో జరిగినట్టే మనకి ఈరోజు కనబడుతుంది. సొదొమ గొమొర్రా ప్రాంతాలపై ఎంత పాపం చేశారు అంటే, చంటి పిల్లలకి వ్యభిచారం కావాలి, ముసలి వాళ్ళకి వ్యభిచారం కావాలి, మరి ప్రజలందరికీ వ్యభిచారం కావాలి. ఏమంటే ఎంత దారుణంగా ఉందండి ఈరోజు పరిస్థితులు. ఈరోజు మన భారతదేశం గురించి మనం ఆలోచించామనుకోండి, నిజంగా పెద్దవాళ్ళు మొన్న ఒక భయంకరమైనటువంటి కేసు మన దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించింది. ఒక 8 ఏళ్ల పాపాయిని నిజంగా పెద్దవాళ్ళు, మరి ముసలివాడు, యవనస్తులు మొత్తం ఒక 4-5 అమ్మాయిని 4 దినాల పాటు దేవుడును కొలుచుకునే వాళ్ళ మందిరంలో ఆ పిల్లని రేప్ చేసి 4 దినాల పాటు 8 ఏళ్ల పిల్ల ఏం భరించగలదండి అది? చెప్పండి. నిజంగా ప్రపంచ దేశాలు మన దేశాన్ని అసహించుకునేటట్టుగా వీళ్ళు ప్రవర్తించారండి. చూడండి, అమ్మాయి ఎంత చక్కని అమ్మాయి, ఎంత పాల బుగ్గలు చిన్నదండి పాప. మన బిడ్డ అయినా అలాగే ఉంటుంది కదా, మన పిల్లలైనా అలాగే ఉంటారు కదా. 8 ఏళ్ల పాపను అతి దారుణంగా దేవుని ఆలయం అనే దానిలో మరి పూజారిగా ఉన్న ఆయన ఈయన అక్కడ తన వాళ్ళతో మరి ఆ పిల్లని దారుణంగా రేప్ చేసి చంపేశారండి. ప్రపంచ దేశాలన్నీ
నిజంగా ఊరు తీయమంటున్నారు, చంపేయమంటున్నారు వాడిని. మన దేశంలో ఇంత కిరాతకం జరుగుతుందా అని దేశాలన్నీ ముక్కు మీద వేలేసుకునేటట్టుగా ఈ దేశం ప్రవర్తించినప్పుడు ఉత్తర భారతానికి ఎందుకింత దౌర్భాగ్య స్థితి వచ్చిందో, దేవుని కోపం సుదుమ గుమర్రా మీద ఎలా రగిలిందో, ఈరోజు ఉత్తర భారతం మీద దేవుని కోపం రగులుతున్నట్టుగా మనం చేస్తున్నాం. ప్రతిరోజు పేపర్లు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు టీవీ చూస్తున్నారు. ఎంత భయంకరంగా ఈ పాపానికి దేవుడు శిక్ష ఉత్తర భారతాన్ని శిక్షిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. మరొక ఇన్ఫర్మేషన్ చెప్తానండి. హిమాలయ పర్వతాల క్రింద ఉన్న భయంకరమైనటువంటి నిప్పుల కుంపటి లోపలండి. హిమాలయ పర్వతం మీరు అనుకున్నారు పైకి చల్లగా ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఈ భూమి చక్కటి పచ్చటి మైదానాలతో, పచ్చటి నేలతో, పచ్చటి అరణ్యాలతో ఉందనుకుంటున్నారు ఆ భూమి. మీరు ఒకసారి భూమి లోపలికి వెళదామా? క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన ఒక వాస్తవం. యోబు 28వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడండి. భూమి నుండి ఆహారము పుట్టును. భూమి ఉపరితలాన్ని మీరు చూస్తున్నారు, భూమి పైభాగాన్ని మీరు చూస్తున్నారు. భూమి పైభాగం పచ్చగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. 3 వంతులు నీరుతో చల్లగా ఉంటుందని మీరు అనుకున్నారు, మహాసముద్రాలతో. 3 వంతులు మహాసముద్రం అండి భూమి మీద ఉంది. ఎంత హ్యాపీగా ప్రశాంతంగా పండుకుంటున్నాం, మన పనులు చేసుకుంటున్నాం, మన పొలాలు పండించుకుంటున్నాం. అలా మండితేనే కానీ, మీ మోటార్ సైకిల్లో పెట్రోల్ మండితేనే కానీ మీ బండి పరిగెత్తదు. ఒక డీజిల్ ఇంజిన్లో, ఒక డీజిల్ వెహికల్ డీజిల్ మండితేనే కానీ మీ బండి పరిగెత్తదు, మీ లారీ, మీ కారు పరిగెత్తదు. అదేవిధంగా ట్రైన్, కరెంటు, ఎక్కడ బొగ్గు నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో కొన్ని వేల టన్నులు బొగ్గు మండుతుంది అక్కడ. ఆ మండుతున్న బొగ్గులో నుంచి వచ్చే శక్తి, ఎలక్ట్రిసిటీ పవర్, ఆ పవర్ని అతిపెద్ద స్తంభాల దగ్గర 2 చేతులు ఇలాగా 4-5 చేతులు విరుచుకున్నట్టుగా కనబడతాయి. కొండల్లోనూ, పొలాల్లోనూ, మన ప్రాంతాల్లోనూ పెద్ద పెద్ద వాటిని హై పవర్ టెన్షన్ పోల్స్ అండ్ వైర్స్, పెద్ద వైర్ ఉంటుంది అందులో. వాటి నుంచి వచ్చే పవర్తోనే ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఈరోజు పరిగెడుతున్నాయి. అంటే ఇవంతా ఎందుకు చెప్పాను అంటే, మండాలి. ఏదైనా తిరగాలంటే మండాలి. మీ పొయ్యి మీద నీళ్లు కదలాలి అంటే నిప్పు కిందని ఉండాలి. మీ శరీరంలో ఒక టెంపరేచర్ ఉంటే కానీ మీరు బ్రతకరు. 98.4 టెంపరేచర్ మనకండి. 98.4 అంత టెంపరేచరు ఫారెన్హీట్ మనలో ఉండాలి. ఉంటే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయండి బాబు, చచ్చిపోయాడు అంటాం మనం. ఆ వేడి లేకపోతే చచ్చిపోతారు. రక్తనాళాల్లో రక్తం ప్రవహించాలన్నా, కరువు పదార్థాలు ఎప్పుడు కొవ్వుగా ఉండాలన్నా, చర్మం అంతా చక్కగా అందంగా కనిపించాలన్నా, నీటి శాతంతో 3 వంతులు శరీరంలో రక్తము నీళ్లు కలిసి ఉన్నప్పుడు మానవ దేహం ఆ వేడి కానీ లేకపోతే మీరు మాట్లాడలేరు, నడవలేరు, ఆరోగ్యంగా ఉండలేరు. ఒక మానవ దేహంలో అంత టెంపరేచర్ ఉన్నప్పుడు భూమిలో ఉన్న టెంపరేచర్ ఎంతో చెప్పమంటారా? 2300 డిగ్రీలు ఫారెన్హీట్ నుండి. ఏమండి, 3300 డిగ్రీలు ఫారెన్హీట్ అండి. చూపించినాను ఒకసారి ఇప్పుడు ఆ బొమ్మ. భూమి లోపలి భాగము అగ్నిమయం. భూమి చూసారా ఎంత చక్కగా ఉందో. బయట మంచి సముద్రాలతో, ఆరిన నేలతో, అరణ్యాలతో కనిపించిన ఈ భూభాగం అంతా కూడా లోపంత వేగంతో వెళ్తుంది అనుకున్నారు. కానీ మీకు ఏమైనా కదిలినట్టుందా? నిజంగా కదిలితే ఇప్పుడు చూసారా మనకు కనిపిస్తున్న ఈ బిల్డింగులన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. కానీ భూమి మీద మీకు కదలికలు రాకుండా చేస్తున్నాడు మీ కన్న తండ్రి. కానీ మీరు అన్యాయస్తులైతే, మీరు అక్రమకారులైతే విడిచిపెట్టాడండి ఆయన. కనుక యోబు గారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం, ఇప్పుడు క్రీస్తు శకం 2018 సంవత్సరాలు.
ఇది 2018 సంవత్సరాలు, అవి 1800, సుమారు 1800 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. మంత్ ఎంత అయిందండి టోటల్? 3800 సంవత్సరాల క్రితం భూమి లోపల చూడండి, గంధకాలతో మండుతున్న నేలే కరిగిపోతున్న విషయం అండి. ఒక 1000 అడుగులు లోపలికి వెళ్ళేసరికండి, భూమి లోపల భాగం వెళుతాం కదా, 16 డిగ్రీలు సెల్సియస్ అండి, నీళ్ళు మరుగుతుంటాయి. అలాగా కిందకు వెళ్ళిపోతుంటే తవ్వుకుంటూ చూసండి, ఆ మండుతున్నవి ఎక్కడో రాతి పలకలు పగిలి అక్కడి నుంచి బయటకు వస్తున్నాయండి. భూమి మీద దేవుడు చుట్టూ రాతి పలకల ప్లేట్లు బిగించాడండి, భూమి ఉపరితలం అంతా బిగించాడు. దాని మీద నల్లరేగడ, ఎర్రరేగడ ఎన్నో సారవంతమైన మట్టితో కప్పాడు. దాని మీద మహాసముద్రాలను కలిగించాడు. ఒక ప్రక్క మానవుడును ఉండడానికి మహారణ్యాలను కలిగించాడు, ఎడారి భూములు కలిగించాడు. లోపల అది అలా మండుతూ, సృష్టి పుట్టినప్పటి నుంచి సుమారు 1500 కోట్లు అనుకుంటున్నారు ఈ శాస్త్ర ప్రపంచం. అందాక అదే అనుకుందాం మనం. కొన్ని 100 కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి ఇలాగే తిరుగుతుంది, ప్రకృతి ఇలాగే ఉందంటే అలా మండుతుందండి. ఇలా ఎక్కువ మండినప్పుడు భూమి మీద మనుష్యుల పాపం పెరుగుతున్నప్పుడు వాళ్ళున్న నేల దగ్గర ఉన్న ఒక్కొక్క ప్లేటు సుమారు 50 కిలోమీటర్ల వేగం ఉంటుందండి. పొడవు ఉంటుందండి, వేగం పొడవు వెడల్పు 50 కిలోమీటర్లు పొడవు వెడల్పులు ఉంటాయండి. ఆ రాతి పలకలు భూమిని చుట్టూ ఎలాగా మనమైతే మీద నేసుకొచ్చినప్పుడు రేకులతోనూ పెంకులతోనూ ఎలాగైతే నేసుకొస్తామో, దేవుడు 50 చదరపు మైళ్ళ ప్లేట్లు ఆయన భూమి మీద అలా కప్పుకుంటూ వచ్చాడండి. అది ఉండబట్టే ఆ వేడి లోపల ఉంటుంది. మనుష్యుల పాపం ఎక్కడ పండుతుందో అక్కడ ఆ ప్లేట్ ఇలా విడుతుంది. ఆ లోపల ఉన్న మహాభయంకరమైనటువంటి ధూమంతో కూడినటువంటి ఆ గంధకం బయటపడుతుంది. అలాగొచ్చింది లాస్ట్ వీక్ హవాయిలో జరిగిన భయంకరమైన అగ్నిపర్వతం కూలిపోయిందండి. అగ్నిపర్వతం బయటకు వచ్చేసింది, మనుషులు చంపుతుంది, అది ఇళ్ళల్లో నాశనం చేసేసింది. హిమాలయ పర్వతాల క్రింద రాతి పలకలు సర్దుకుంటున్నాయి. ఉత్తర భారతంలో కాశ్మీరు ఏమండి, ఒక పక్క కాశ్మీరు, అటు పాకిస్తాన్, ఆ దేశంలో కొంత భాగం ఏమండి, ఇటు పైన ఉన్నటువంటివి ఏ ప్రాంతాలండి అయినా నేపాల్ ఏమండి, నేపాల్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, ఇలా మన ఇండియాకి రండి. కాశ్మీరు, మరి ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మన నరేంద్ర మోడీ గారి ప్లేస్ గుజరాత్, ఇవన్నీ మండడానికి సిద్ధంగా ఉన్నాయి. చూసండి, హవాయి లావా డెస్ట్రాయ్స్ డజన్స్ ఆఫ్ హోమ్స్ ఇన్ హవాయి అన్నది చూడండి. చూసాను ఎంత దారుణంగా మండుతుందో చూడండి. అక్కడ పచ్చటి మైదానాలు ఉన్నవన్నీ కూడా అగ్నిమయంతో దేవుడు కాల్చేస్తున్నాడు. అక్కడ హవాయిలో జరిగినంత వ్యభిచారం దారుణం అండి. చాలామంది విటులు, మరి మదమెక్కిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అక్కడికి వెళ్తారండి. అక్కడ వెళ్ళి అక్కడ భయంకరమైన వ్యభిచారంలో లీనమవుతారండి వాళ్ళు. చూడండి, ముందు అక్కడ ప్రారంభమైంది మొదటి రంధ్రం, రెండో రంధ్రం, మూడో రంధ్రం, నాలుగవ రంధ్రం. చూసారండి, మొట్టమొదట ఇక్కడ ఉంది. ఈ ప్రక్క నుంచి వెళ్ళవలసిన బ్లాక్ అది వెళ్ళవలసింది అరణ్యాల వైపు వచ్చేసింది ఆ లావా. ఎందుకంటే అక్కడున్న మనుషులు పాపం చేస్తున్నప్పుడు దేవుడు మండించటం అతనికి అలవాటు. మనిషి చనిపోయిన తర్వాత నిత్యాగ్ని దండనగా పంపిస్తానంటాడు. ఇది ఇక్కడ ఆరిపోయే మంటలు, అక్కడ ఆరని మంటలు ఉంటాయి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది మన కళ్ళ ముందు లాస్ట్ వీక్ జరిగినటువంటి భయంకరమైనటువంటిది. ఇకపోతే ఉత్తర భారతంలో ఉన్నటువంటి ప్రవాహాలు మొన్న లాస్ట్ వీక్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. చూడండి, అదిగోండి, ఎంత భయంకరమైన పిడుగులు, ఎంత భయంకరమైన మెరుపులు, ఎంత భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయో ఉత్తర భారతంలో జరుగుతున్నవన్నీ ఒకసారి మీరు. 13 राज्यों में मौसम विभाग ने अलर्ट घोषित किया। ये अलर्ट उस आशंका से भरा है जिसमें ये कहा गया है कि अगले 48 घंटे कुदरत कहर बरपा सकती है। कहीं तूफान तो कहीं जबरदस्त बरसात की आशंका है। तबाही के इस मंजर को देखकर हर किसी के रोंगटे खड़े हो जाएंगे।
की रात कुदरत के कहर ने उत्तर प्रदेश, राजस्थान, उत्तराखंड, पंजाब और हरियाणा को ऐसे जख्मी किया जिसमें 125 से भी ज्यादा लोगों को अपनी जान गंवानी पड़ी। मई के पहले सप्ताह में मौसम की ऐसी मनमानी से हर कोई डरा सहमा है। जी हाँ, और बुरी खबर यह है कि कुदरत फिर से अपना क्रोध दिखा सकती है, क्योंकि मौसम विभाग ने अगले 48 घंटों के लिए फिर से जारी किया है ताजा अलर्ट, जिसमें कहा गया है कि आज और कल फिर से तूफानी हवाओं का ज्वार उठ सकता है, जो बड़ी तबाही की ताकत रखता है। मौसम विभाग ने उत्तर भारत, उत्तर पूर्व और दक्षिण भारत के 13 राज्यों के लोगों को खास तौर पर सतर्क रहने को कहा है। यहाँ भारी बारिश के साथ तेज तूफान का खतरा है। ओलावृष्टि भी खेतों में लगी फसल के लिए तबाही ला सकती है। जम्मू कश्मीर, हिमाचल प्रदेश और उत्तराखंड के लिए 8 मई तक की चेतावनी जारी की गई है। दिल्ली एनसीआर में भी आज और 8 मई को 50 किलोमीटर प्रति घंटे से भी तेज रफ्तार से आंधी और बारिश की आशंका है। ఎందుకు జరుగుతుంది అలాగ? అక్కడ మనిషి పాపం పండినప్పుడు, మనిషి చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నప్పుడు, దేవుని పిల్లల్ని చిత్రహింసల పాలు చేసినప్పుడు ఎంతోమంది ఇస్లాం సోదరులను చంపేశారు. అక్కడ ఎంతోమంది క్రైస్తవ దేవాలయాలను పడగొట్టారు. అక్కడ ఎంతోమంది ఆ దేవాలయాల ప్రాపర్టీ, చర్చిల ప్రాపర్టీని కూడా టైర్లు, జీపులు, కారులు తగలబెట్టారండి. సుధమో చరిత్ర, సుధమో గుమర్రా, ట్విన్ సిటీస్ చరిత్ర. ఎందుకు ముందుకు వచ్చాడు? దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. మన దేవుడు మనతో ఉన్నాడు. అది అగ్రరాజ్యమా, సామంత రాజ్యమా, పేద రాజ్యం అనుకుంటున్నారా? యేసుకేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యేసుకేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, యు మే బి ఏ ప్రైమ్ మినిస్టర్, ఆర్ యు మే బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్ యు మే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఎవరైనా సరే, ఎవరైనా నరపుత్రుడా. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ఒక పక్క వర్షాలు, ఒక పక్క మంటలు, నీళ్లు నిప్పు గాలి, నీళ్లు నిప్పు గాలి మట్టి. చూసారా, పంచభూతాలు కన్నెర్ర చేశాయంటాడు. పాపం తెలియనివాడు ఎవరో మీడియా వాళ్ళు, న్యూస్ మీడియా వాళ్ళు ప్రకృతి కన్నెర్ర చేసింది అని ఏదో అంటుంటారు. ప్రకృతి కళ్ళెర్రబడలేదు. అక్కడ మనిషిని సృష్టించిన తర్వాత మనిషికి విరోధి అయి మనిషిని వంచి మోసం చేస్తుంటే దేవుని న్యాయపీఠం దద్దరిల్లిపోతుంది ఈరోజు. పరలోకంలో దేవుడు హృదయంలో ఒకనాడు నిప్పు భరించాడు. ఈ మానవ సమాజం కొరకు జలప్రలయంతో చంపేశాడు. ఆ తరువాతి కాలంలో వచ్చిన సొదొమ గొమొర్రాలని ప్రపంచ దేశాలకు ఉదాహరణగా చూపించాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ఈ ప్రపంచంలో అమెరికాతోనూ విరోధం అవుతావా, రష్యాతో విరోధం, అగ్రరాజ్యాలు ఏ దేశంతో విరోధం అవుతావా ఆ దేశం విరోధం కానివ్వండి. కానీ దేశాలు యుద్ధం చేసుకుంటాయి అంతే. ఏ దేశంతోనైనా విరోధం అవు నువ్వు. కానీ క్రైస్తవులు నమ్మిన జీవమగల దేవునికి విరోధి అయితివా, నీ దేశాన్ని ఏమి చెయ్యాలో అదే చేస్తాడు ఆయన. ప్రపంచ దేశాలారా దేవునితో యుద్ధానికి సిద్ధపడతారా? ఈ పాట చూడాలి మీరు ఇప్పుడు. లైట్స్ ఆఫ్. జరుగుతున్న వాస్తవాలు చాలా వరకు ఇందులో క్లిప్స్గా వేశాం. ఇండియా మీదకి దేవుని కోపం రగులుకుంటుంది. ఉత్తర భారతాన్ని తాకుతలం చేస్తుంది. ఇప్పటికైనా మత ఛాందస్యవాదులు ఎవరైనా ప్రేమించే క్రైస్తవ్యం, ప్రార్థించే క్రైస్తవ్యం, త్యాగం చేసే క్రైస్తవ్యం, క్రైస్తవుల జోలికి రాకండి, రావద్దు.
వచ్చారో మీరు ఉండరు. దేవుని కోపాన్ని అడ్డుకోవడానికే ఈ సంఘాలన్నీ ఉన్నాయి. మీ కొరకు ప్రార్థిస్తున్నారు సంఘ కాపరులు, సంఘ పెద్దలు, సువార్త సేవకులు. మంచిని బోధించాలని మీ ఊరికి వస్తే రాకూడదని బోట్లు పెట్టుకుంటున్నారు మీరే. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? మీ పాద ధూళి దులిపేయండి ఆ పట్టణానికి, ఆ ఊరి వెలుపలికి వచ్చిన తర్వాత అన్నాడు. ఎందుకో తెలుసా? ఈ భయంకరమైన పరిస్థితులు నీ ఊరికి, నీ పట్టణానికి, నీ దేశానికి వస్తాయి. క్రైస్తవ్యం జోలికి రాకూడదు ఎవరు. కథలు కాదు బైబిలు, వాస్తవాలు. గతం సొదొమ గొమొర్రా నాశనం ప్రత్యక్ష సాక్ష్యం మీకు చూపించాను ఈవేళ. ఇప్పటికీ అక్కడ గడ్డి కూడా మొలవదండి. నమ్ముతారా మీరు? అక్కడ ఎవరు ఉండరండి, కాపురం చేయరు. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీసు ఖాళీ అయిపోతే అక్కడికి ఎవరైనా వెళ్ళి ఏమాత్రమైన చిన్న వేడి చూపిస్తే చాలండి, అది రాసుకుంటుంది మరలా. దాని పవరు చూశారు కదా, 6000 degrees ఫారెన్హీట్. భూమిలో మండుతున్న లావా, దాని భూములు ఇందాక చూశారు కదా, మండుతున్న భూగోళం మధ్యన మండుతున్న మట్టి, దాని ఫారెన్హీట్ ఎంతో చెప్పాను మీకు, 3300 degrees ఫారెన్హీట్. భూమి లోపలి భాగం మండుతున్న వేడి 3300 ఫారెన్హీట్. మరి వాట్ అబౌట్ సొదొమ గొమొర్రా మీద ఆకాశం మీద నుంచి కురిసినటువంటి గంధకం, దాని టెంపరేచర్ ఎంత తెలుసు కదా, 6000 ఫారెన్హీట్ డిగ్రీస్. అలాంటి భయంకరమైన వేడిని దించాడు. లావాకే భయాందోళనతో హవాయిలో ఉన్న ప్రజలంతా వాళ్ళ గృహాలను విడిచిపెట్టి పారిపోయారు. అది భూమిలో నుంచి బయటకు వచ్చిన 3300 మహత్తరమైన భయంకరమైన వేడితో కూడింది. ఇది ఆకాశం నుంచి వచ్చింది 6000 degrees ఫారెన్హీట్. అది భూమి మీద ఎక్కడ దొరకదు. ఆకాశంలో అగ్ని ఉంది తెలుసా మీకు? నీళ్లు ఉన్నాయని నిన్న విన్నారు. అవసరమైన అగ్నిని అక్కడి నుంచే దించుతాడు. ఎందుకంటే ఒక భూమి కంటే ఒక భూమి ఉంది, ఇది ఇక్కడ జీవించటానికి 3300 degrees లోపలి భాగం మండితేనే కానీ పైనున్న పంటలు, పైనున్న వాతావరణం మానవునికి అనుకూలంగా ఉండదు. ప్రకృతిలోకి వెళ్తారా, నక్షత్రాలు మండుతున్నాయి. ఎన్ని నక్షత్రాలు? కోటాను కోట్ల నక్షత్రాలు మండుతున్నాయి. మరి వాటికి చల్లదనం కావాలి కదా, మహాజల వలయాన్ని సృష్టించాడు అవి మండకుండా ఉండాలని. మీరు ఇక్కడి నుంచి చూసి చల్లని జాబిల్లి, చల్లని తారలు, నక్షత్రాలు చల్లనగా మంచి వెన్నెలతో మంచి కాంతినిస్తాయని మీరు అనుకుంటున్నారు. అవి కొన్ని 100 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో అనంత విశ్వంలో దేవుడు పెట్టాడు. అక్కడ నుంచి కానీ అగ్ని గంధకాలు కురిశాయంటే భూమి మీద ఫారెన్హీట్ 6000 ఫారెన్హీట్ డిగ్రీ తట్టుకోలేనిదే సొదొమ గొమొర్రా భూమి మీద కురిపించినప్పుడు అది ఎలా పాయలైపోయి కరిగిపోయిందో, పాయలు కాలవలుగా మారిపోయింది. రేపొచ్చే యుగాంతం అలాగే ఉంటుంది. ఆకాశములు మహావేండ్రముతో లయమైపోతాయి అంటున్నాడు. ఆకాశములు మహావేండ్రముతో లయమైపోతాయి. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు రాలిపోవడం ప్రారంభమవుతాయి. మంటలలో విశ్వం మండిపోయి బూడిదైపోతుంది. మనుష్యులు ఎక్కడికి వెళ్తారో అది మన దేవుని గొప్పతనం. వ్రాయించిన గ్రంథము సజీవ సాక్ష్యం. ఈ మానవ సమాజం, ఈ కర్కశ హృదయాలు కలిగిన రాక్షస జాతి అయిన మనుషులు సొదొమ గొమొర్రాలో జరిగింది నిజమా కాదా? వెళ్ళు లెబనాన్కి, వెళ్ళు మృత సముద్రానికి, వెళ్ళు సొదొమ గొమొర్రా పట్టణాలు, నేల ఒకసారి అక్కడ ఆర్కియాలజిస్టులు కలు, భూగర్భ శాస్త్రవేత్తలు కలు నిజం చెప్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం నివసిస్తున్న ఈ భూగోళం మీద ఉన్న ఒక 2 పట్టణాలు ఆకాశముడి గురించి అగ్నిగంధకాలతో మండిపోయిందన్న సాక్ష్యం సజీవంగా ఇప్పుడు అక్కడ ఉంది. నమ్మవా బైబిల్ని? ఇంకా మత గ్రంథం అంటావు ఇది అంటే నీలాంటి పిచ్చివాడిని ఇక ఎవ్వరూ బాగు చేయలేరు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, ఎవడైనా నువ్వు విననివాడైతే విననివానిగానే
ఉండనిమ్ము. నువ్వు చెప్పింది చెప్పాయి నాయనా. నువ్వు చెప్పింది చెప్పాయి. వినలేదా? నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచే. ఏనైనా మోసెస్ బాధపడుతున్నావు నువ్వు. చూడు తండ్రి, నన్ను అసహ్యంగా మాట్లాడుతున్నారు. నీ దగ్గరికి ఆటం వచ్చిందా, మా దగ్గరికి రాలేదా అని కోరహ కుటుంబీకులు అంటున్నారు నాన్న అని తండ్రితో విన్నవించుకున్నాడు సాత్వికుడైన మోసెస్. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఏ మోషేను గూర్చి దేవుడు గొప్ప సాక్ష్యం చెప్పాడో ఆ మోషే చెప్తున్నాడు, తండ్రి ఈ ఆత్మ నీ దగ్గరికే వచ్చిందా మోజెస్, మా దగ్గరికి రాలేదా అని కోరహ కుటుంబీకులను అవమానపరుస్తున్నారు లక్షలాది ఇశ్రాయేలీల మధ్య. వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు తండ్రి అన్నప్పుడు మీ దేవుడు నా దేవుడు ఏమన్నాడో మీ అందరూ చదువుకున్నారు. మోషే నువ్వు పక్కకు వెళ్ళిపో అన్నాడు. ఆ కోరహ కుటుంబాలందరినీ ఒక ప్రక్కకు పెట్టమన్నాడు. అంతే, భూమి బద్దలైపోయింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు మోషేతో, కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి, కోరహు దాతాను అబీరాముల నివాస ప్రాంతాల చుట్టుపక్కలను తొలగిపోండి. వాళ్ళన్న దగ్గర మీరు ఉండకండి, దూరంగా వెళ్ళిపోండి. లోతు, నీ పిల్లలిద్దరిని నీ భార్యను తీసుకున్న దగ్గరున్న కొండ మీదకి పారిపో. ఆ రోజు చెప్పాడు. మోసెస్తో చెప్తున్నాడు, కోరహు అబీరాము ఆ కుటుంబాల నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి వాళ్ళ నివాసాల దగ్గర నుంచి అని. ఏం చేశాడో తెలుసా? చదువు నాయన. 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను కోరహు సంబంధులందరూ శత్రుశేషం ఉండకూడదని వారి సమస్త సంపాదనను మిరింగేసింది. నెర విడిచింది, నెర కలిసిపోయింది, సజీవంగా మరణించారు, మృతుల లోకానికి వెళ్ళిపోయారు. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములోకి జారిపోయారు. భూమి వారిని మృంగివేసెను. వారి సమాజంలో ఉండకుండా నశించి, ఇశ్రాయేలు సమాజంలో ఉండకుండా 40 సంవత్సరాల ప్రయాణములో మంచి వాళ్ళను పాడు చేసే దుష్ట హృదయాలు ఉండకుండా వాళ్ళని లేపేశాడు దేవుడు. ఆ రోజు నేను చెప్పాను ఒక మాట, ఎప్పుడైతే ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలనలోకి వచ్చి మత ఛందస్వాదులను పార్టీలుగా చేర్చుకున్నారో, ఎప్పుడైతే ఘోరకలి జరగడం ఆరంభమైందో తెలుసా మీకు? ఆ రోజు నేను నా తండ్రితో చెప్పాను, తండ్రి ఉత్తర భారతాన్ని ఏం చేస్తావో నీ చేతులకు అప్పగిస్తాను. అప్పుడు ఒక మాట చెప్పానండి మత ఛందస్వాదులందరికీ, భారతదేశంలోని మత ఛందస్వాదులకి, ఎప్పటికైనా మీరు మనస్సు మార్చుకుని క్రైస్తవుల జోలికి వెళ్ళకండి. వాళ్ళు మంచివాళ్ళు. ఏం చేశారు? మీ గురించి ప్రార్థన చేస్తారు, వాళ్ళు మీకు మేలు చేసేవాళ్ళు. వాళ్ళ మీదకి మీ కోపం ఎందుకు? మేము ఇస్లాం వాళ్ళమా? బాంబులు వేసి మిమ్మల్ని ఉగ్రవాదులుగా మారి మిమ్మల్ని చంపడానికి వచ్చామా? లేదే. మీరెందుకు మత ఛందస్వాదులు ఉగ్రవాదులుగా మారిపోయి భారతదేశంలో ఈ సామ్యవాదం, ప్రజాస్వామ్యవాదం ఏమండి? మరి ఎంత చక్కటి ఈ దేశంలో మనం అంత అన్నతమ్ముల్లో కలిసి ఉండవలసిన ఈ దేశంలో క్రైస్తవ్యానికి కళంకం అంటగడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతీసే యేసుక్రీస్తుకు వివాహం అంటున్నారు, ఆయనకు పిల్లలు అంటున్నారు, మాది విదేశీ మతం అంటున్నారు. తప్పు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో చెప్పిన తప్పు చేస్తున్నారు. మీరు వెంటనే ఇవన్నీ మానుకుంటేనే తప్ప మీ బ్రతుకులు తెల్లవారిపోతాయి. దేవుని కోపం ఉత్తర భారతం మీద మండుతుంది. ఎందుకో తెలుసా? మన కోసం, మన భద్రత కోసం, మన శాంతి కోసం. దేవుడు మీ తండ్రి, ఆయన ఒప్పుకున్న జనం మీరే ప్రియులు ఆయనకి, మీరే రాజులు ఆయనకి, మీరే యాజకులు ఆయనకి, పరిశుద్ధ జనం మీరు. మనమంతా కలిసి ఉందాం ప్రేమతో. శాఖలుగా విడిపోవద్దు. ఎవరి శాఖ వారిలోనే ఉంచుకోండి. కానీ ఐకమత్యంతో మనం శత్రుత్వాన్ని ఎదుర్కోవాలి, ప్రేమతో దాన్ని సాధించాలి. యేసు కత్తి కానీ కర్ర కానీ పట్టలేదు. మా పాటలో ఒకటే నినాదం ఉంటుంది. ఆ నినాదం ఏంటో తెలుసా? కాల్చే ధైర్యం నీకుంటే క్రైస్తవుడు చచ్చిపోయే ధైర్యం మాకుంది. చంపే ధైర్యం నీకుంటే చచ్చే ధైర్యం మాకుంది క్రైస్తవ్యానికి. అది మా యేసు చూపించాడు. మేము చచ్చిపోతూ అనేక మందిని బ్రతికిస్తాం.
వాళ్ళు చచ్చిపోతూ అనేక మందిని చంపేస్తున్నారు. ప్రియమైన క్రైస్తవ సంఘములారా, ప్రియమైన సోదర సోదరీమణులారా, కాపరులారా, మీరంతా ఒక త్రాటి మీదకి రండి. మీ తండ్రిని అడగండి. ఎప్పుడూ మిమ్మల్నే చూస్తుంటాడు ఆయన. ఆయన మనస్సులోని ఆవేదన, ప్రపంచ ప్రజలందరిలో జరుగుతున్న ఘోర కలిని చూసి అతని మనసు గాయపరచబడుతుంటే కనీసం మనల్నే చూసి ఆయన ఒక్క క్షణం సంతోషపెడితే చాలు. ఆయన చేసే పని తప్పనిసరిగా చేసి చూపిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. రేపు చివరి రోజు ఎక్కువ సంగతులు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. 10 అయిపోయింది. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. మీ పిల్లలు వెళుతున్నారు, మంచి మాటలు విన్నారు. విన్న ప్రతి మాట మర్చిపోకుండా ప్రేమ ఐక్యత కలిగి మేము గీసుకున్న గీతలను చిరుపుకొని మేమంతా ఒక్కటిగా మారి ఈ దేశాన్ని కాపాడుటకు, ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి మీ శక్తి, మీ ప్రేమ మా పట్ల ఉంచి నడిపించమని వేడుకుంటూ పిల్లలు వెళుతుండగా క్షేమంగా వాళ్ళ గమ్యానికి చేర్చి రేపు చివరి దినము దేవా మీ మహా కార్యక్రమంలో మహాజ్ఞానాన్ని చివరిగా మీ పిల్లలకు అందించమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్.